అసలు ఏం జరిగిందంటే ఏంటి జస్ట్ 2 గంటల్లో ఇంత పెద్ద సినిమా జరిగిందా? జరిగింది మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు ఏదో మీరు ప్లాన్ వేసారు కదా, దాని ప్రకారం మనం ఫాలో అవుదాం. పేర్లు రాయడానికి పెన్ను, ఇదిగోండ్రా పేర్లు రాయడానికి చందా బుక్, ఇదిగోండి డబ్బులు వేయడానికి మా అమ్మకి తెలియకుండా ఇంట్లో తీసుకొచ్చాను డబ్బా. మనం చందా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేద్దాం. అంకుల్ గారు ఈసారి మన వీళ్ళు వినాయకుడిని నిలబడుతున్నాం, చందా ఇస్తారండి? 500 రాయరా అంకుల్ గారి పేరు మీద. సరేరా 500 సుబ్బారావు గారు. రాశాను రా. సరే ఇవ్వండి 500. ఆంటీ గారు ఈసారి మనం వీళ్ళు వినాయకుడిని పడుతున్నాం, చందా ఇస్తారా? అరే ఆంటీ గారి పేరు రాసి 1000 రూపాయలు రాయరా. సరేరా 1000 రూపాయలు. సరే ఇవ్వండి రా. అరే అంకుల్ గారి పేరు రాసి 500 అని రాయరా. 500. సరేరా రాశాను రా. సరే ఇవ్వండి రా. అరే ఆంటీ గారి పేరు రాసి 200 రాయరా. సరేరా 200. రాశాను రా. సరే ఇవ్వండి రా. అరే అంకుల్ గారి పేరు రాసి 1000 రూపాయలు అని రాయరా. సరేరా 1000 రూపాయలు. రాశాను రా. సరే ఇవ్వండి రా. ఒరే ఈ ఆంటీతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, నేను వెళ్ళి మాట్లాడతాను, మీరు ఎక్కడ ఉండండి. ఆంటీ గారు ఈసారి మనం వీళ్ళు వినాయకుడిని పెడుతున్నాం, చందాకు డబ్బులు ఏమైనా ఇస్తారా? బాబు మీకు చందా డబ్బులు కావాలా? సరే అయితే ఇస్తారు, రండి. 2000 ఇస్తున్నాను, తీసుకోండి. మా ఆయన గారి పేరు రాయండి, చవితిని బాగా చెయ్యండి, ప్రసాదాలు కూడా పంపిస్తా. ఏంట్రా ఎంతకీ కలెక్షన్ ఎంత వచ్చింది, లెక్క పెట్టారా? అవునా 11,000 వచ్చినాయా? రేపు పొద్దున్నే వెళ్ళి ఇంక వినాయకుడి బొమ్మను తయారు చేయించడానికి ఆర్డర్ ఇచ్చేసి వచ్చేద్దాం రా. ఒరే బుస్కి వినాయకుడి బొమ్మను కొనడానికి వెళ్తున్నారా మీరు? ఒరే నేను కూడా వస్తాను రా వినాయకుడి బొమ్మను కొనుక్కోడానికి. ఫ్రీగా ఏమీ వద్దులేరా బాబు, నా డబ్బులు నేను తెచ్చుకుంటాను, నా బొమ్మని నేనే కొనుక్కుంటాను. సరే పదండ్రా వెళ్దాం, మన వినాయకుడి బొమ్మని ఎలా తయారు చేయించాలో చెప్పి ఆర్డర్ ఇచ్చేద్దాం. రండి బాబు రండి. నన్ను అయితే బాబు గారు చెప్పారు పొద్దున్న వచ్చి వినాయకుడి బొమ్మను కొనుక్కుంటామని. ఇవ్వండి బొమ్మ అక్కడ ఉంది, చూసిరండి. అదేంటి అంకుల్ గారు, మేము వినాయకుడి బొమ్మను తయారు చేయించుకుంటాం అన్నారు కదా, మీరేంటి మళ్ళీ బొమ్మను అమ్ముతామంటున్నారు? అదేంటి లేదు బాబు, నేను రాత్రి మంచి బొమ్మ వచ్చింది, 7,000 ఇచ్చేస్తాం అంటున్నారు. చాలా బాగుంది, ఒకసారి చూసి నేనే తీసుకోండి. పైగా 10 అడుగులు బొమ్మ కూడా చాలా అద్భుతంగా ఉంది బాబు. ఒక్కసారి మీరు చూసారంటే మీకు కలిసి ఎదిరిపోతాయి అనుకోండి. కావాలంటే ఇల్లు అక్కడ ఉంది బొమ్మను అక్కడ చూసిరండి, లేదంటే చెప్పండి తయారు చేస్తాకు 10,000 అవుద్ది. సరేనా? సర్లేండి అంకుల్, ఎలాగో 7,000కే 10 అడుగులు వినాయకుడి బొమ్మ అంటున్నారు కదా, ఇచ్చేయండి. అరే అందులోంచి ఒక 7,000 తీసి నాకు ఇవ్వి, అంకుల్ గారికి ఇస్తాను. ఇదిగోరా తీసుకో. అంకుల్ గారు ముందు చెప్తున్నాం, బొమ్మ ఒకవేళ మాకు నచ్చకపోతే మళ్ళీ డబ్బులు రిటర్న్ తీసుకుంటాం, సరేనా? తీసుకోండి. సరే పదండ్రా, ఒకసారి వెళ్ళి వినాయకుడి బొమ్మని ఎలా ఉందో చూసుకొని వద్దాం, నచ్చితే తీసుకుందాం, లేదంటే లేదు మళ్ళీ వచ్చేద్దాం. గౌరీ హరకు